విడిపించగలవాడెవడను లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీకు విమోచకుడునై యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీ నిమిత్తము నేను బబులోను పంపితిని. నేను వారందరినీ పారిపోనట్లు చేసేదను. వారికి అతిశాస్పదముగా ఓడలతో కల్దీలను పడవేసిదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇజ్రాయేలు సృష్టికర్తకు నేనే మీకు రాజును. సముద్రంలో త్రోవ కలగజేయవాడు, ఒడిగల జలములో మార్గము కలగజేయవాడు, రథమును గుర్రమును సేనను సూర్యులను నడిపించువాడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, వారందరూ ఏకముగా పండుకొనినను లేవక యుందురు. వారు లయమై జనపనారు వలె ఆరిపోయిరి. 18 వచనం 19 చదువుకుందాం అందరం కలిసి. మునుపుట వాటిని జ్ఞాపకం చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకడి. 19 వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. ఓకే, వాక్యం దేవుడు దీవించిన కాక అందరూ మీ సీట్లో మీరు కూర్చోండి. ముందుకు జరగండి, ముందు రండి, ముందుకు రండి. అది ఆమె కూర్చోదా? అది ఆ కూర్చో అలా ఉందా? కూర్చోమంటే పిచ్చేదా? ముందుకు రా, ఇక్కడ కూర్చుని తెలుసు కదా. కూర్చో ప్రశాంతంగా. మాస్టర్ గారు ప్రశాంతంగా కూర్చోండి, మీరు కూర్చోండి. అందరూ నా వైపు చూడండి అమ్మా. మీరందరూ రక్షణ పొందిన వారని నమ్ముతున్నాను. రక్షణ సంబంధించిన వాక్యమును చెప్తాను, అవునా? మీలో బాప్తీసం తీసుకున్న వారందరూ చేతులు ఎత్తండి. ఓకే, ప్రైజ్ లార్డ్. చెల్లించండి. సరే, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది క్లుప్తంగా చెప్పి రక్షణ పొందిన నీవు నేను ఏం చేయాలో చెప్తాను. ప్రభువారు 1వ యోహాను పత్రికలో రెఫరెన్స్లు ఏం తీయొద్దు, మీరు తీయటం నీ చదవటం ఇక అనవసరం. ఇక్కడ 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, అపవాది క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. ఈ అపవాది అనేది మనుషులను సృష్టించక ముందే దేవుని దగ్గర అధికారము కలిగిన లూసిఫర్, సంగీతానికి అది సంగీతమును బాగా ప్రావీణ్యము కలిగిన ఆ యొక్క లూసిఫర్ దేవుని దగ్గర ఉండి గర్వపడటం వలన, అంటే దేవుని యొక్క సింహాసనము తలంచుకున్నది తలంపులోనే. మీరు కూడా అప్పుడప్పుడు అనుకుంటారు కదా, పాస్టర్ గారు ఇక్కడేంది, నా కొడుకుంటే బాగుండు కదా అని అని ఎప్పుడన్నా ఆలాపన వచ్చినట్టు లూసిఫర్కి వచ్చింది. దేవదూతలను కూడా నిర్మించింది దేవుడే, తనను ఆరాధించడం కొరకు. తనను అక్కడ దేవదూతలు అందరూ ఉండి, ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు పాటలు పాడుతూ ఉంటారు, అక్కడ మనకన్నా మాధుర్యంగా పాటలు పాడుతూ ఉంటారు. అలాంటి ప్రధాన దూతల్లో ఒక దూత అంటే మీరు గాబ్రియేలు ఇని ఉంటారు, అవును కదా? గాబ్రియేలు దూత సమాచారాన్ని తీసుకొచ్చింది. మిఖాయిల్ దూత యుద్ధం చేయటానికి వచ్చేసింది, పోరాటం చేయటానికి. అలాంటి దూతే లూసిఫర్. ఆ దూత ఎప్పుడైతే తనలో అనుకున్నది, గర్వపడినది, అదంతా కూడా యెషయా గ్రంథములోను ఎజ్కేల్లోను రాయబడి ఉన్నది. గర్వపడిన ఆ దూతను దేవుడు తను నిర్మించినవాడు కాబట్టి ప్రేమించి తొక్కి పడేస్తే వచ్చి భూలోకంలోకి వచ్చి వ్రాలిన్నది. ఇక భూలోకములోకి వచ్చిన దూత దేవుడు చేసిన దానికి ప్రతి సృష్టి చేయటం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే ఆదాము అవ్వలు దారి తప్పిపోయారు. ఓకేనా? ఇప్పుడు మనుషులు దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమే పాపం. ఏం చేయాల్సి లేదు, దేవుడు చెప్పిన మాట వినకపోతేనే పాపం. నువ్వు అన్నీ చేస్తుండొచ్చు, నువ్వన్నీ కూడా నిష్టగా ఉండి ఉండవచ్చు, కానీ దేవుడు చెప్పిన మాటని అతిక్రమించడమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అయ్యా నేనేం చేయట్లేదయ్యా, నేను ఇంకేమి విగ్రహారాధన చేయటం లేదయ్యా, వ్యభిచారం దొంగ ఎన్ని ఎప్పుడు పోయినాయ్యా అనుకుంటూ ఉంటాం. ఎస్, మంచిదే, కానీ చెప్పిన మాట చేయకపోవటం కూడా పాపమే. ఆజ్ఞ అతిక్రమం పాపం. సమస్త దుర్నీతి
పాపం. నువ్వు విశ్వసించవలసిన విషయాన్ని విశ్వాసము లేకపోతే విశ్వాసము కానిదేదో అది కూడా పాపమే. మేలు చేయవలసిన దానివై చేయగలిగి చేయలేకపోవటం కూడా పాపమే. తర్వాత చివరగా ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. మీరు అవేవో కాదు, ఇవి విశ్వాసులైన రక్షణలో నడిపించబడిన మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. ప్రార్థన చేయకపోతే కూడా పాపమే. 1 సమూయేలులో చెప్తాడు ఆ విషయం. అయ్యా, ఇజ్రాయేల్ కొరకు నేను ప్రార్థన చేయకపోతే సమూయేలు అంటాడు, నేను పాపం చేసిన వాడిని అవుతానంటాడు. కాబట్టి పాపం అంటే ఆజ్ఞ అతిక్రమం, సమస్త దుర్నీతి, విశ్వాస మూలము కానిదేది అది పాపం. తర్వాత మేలు చేయగలిగి చేయలేకపోవడం కూడా పాపమే. పక్కింటి వారు వచ్చి అడిగినప్పుడు నువ్వు చేయగలుగుతావు తెలుసు, కానీ నువ్వు చేయవు. నీ స్వభావం నా స్వభావం అలాంటిది, అది కూడా పాపమే. చివరగా ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. ఈ ఊళ్ళో ఎంతోమంది ఉంటే మిమ్మల్ని ప్రేమించి సంఘం ఇచ్చి సంఘ కాపరినిచ్చి మీరు సంఘ కాపరి కోసం కానీ మీ గృహంలో రక్షణ పొందని వారి కొరకు తల్లివైన నీవు, భార్యవైన నీవు నీ యజమాని కొరకు ప్రార్థన చేయకపోవటం పాపం. అదే పాపం. పాపం అంటే ఏదో పెద్దది కాదు, సకల దుర్నీతి కూడా పాపం. నీతి కానిదేదో అది పాపం. సరే, ఈ విషయాలు జరిగిన తర్వాత ఈ యొక్క సాతాను మనుషుల యొక్క ముసుగు వేస్తే అపవాది మనుషులను త్రోవ తప్పిస్తూ ఉంటే వాడి క్రియలను లయపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. 1 తిమోతి 1:15 ప్రకారము పాపులను రక్షించుటకు. ఎవరు పాపులు? అందరమే పాపులమే. రోమా 8వ అధ్యాయం ప్రకారం 3:23 ప్రకారము మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆయన మహిమను పొందలేకపోయి అపవాది క్రియలు వాడి ముసుగులో ఉన్నప్పుడు యేసుక్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది. ఇంకా యోహాను సువార్త 18:38 ప్రకారం ఏమంటాడంటే సత్యమును ప్రతిష్ఠించుటకు నేను పుట్టి తిని అంటాడు. నేను పుట్టి తిని అనే మాట ఒకే ఒకసారి రాయబడి ఉంది. యేసుప్రభువు వారు చెప్పిన మాట 18:38. యోహాను 18:38లో సత్యమును పుట్టించుటకు నేను వచ్చి తిని. సత్యం ఏమిటి? ఆయనే సత్యం. ఆయన మాటలే సత్యం, ఆయన వాక్యమే సత్యం. ఆయన ఏది చెప్తే అదే సత్యం. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నదే సత్యం. ఇంకా ప్రభు వారు ఏమంటాడంటే గొర్రెలకు సమృద్ధి జీవం, మనకు సమృద్ధి జీవం ఇయ్యటానికి ఆయన వచ్చాడు. ఇంకా ప్రభు వారు అంటాడు మనుషులకు పరిచారము చేయుటకు వచ్చాడండి. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే దేవుడితో ఉండవలసిన భాగ్యమును ఆయన ఎంచుకోలేదు. దాసుడిగా మానవుని స్వరూపము ధరించి మనిషిని పోలికగా పుట్టి ఆయన రిక్తునిగా చేసి తనను ఖాళీగా చేసుకొని నీ కొరకు నా కొరకు మరణించాడు. ఎంత పరిచారం చేశాడంటే తను శిష్యులకు పాదాలు కడుగుతాడు. మాదిరికరమైన జీవితము జీవించి బోధించాడు. పాపములో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి, ఈ స్త్రీ పాపములో పట్టబడింది, ధర్మశాస్త్రము రాళ్లతో చంపేయాలి అని పరిసయ్యులు శాస్త్రులు ఆయన ఏమి చెబుతాడు, ఆయనలో తప్పు పట్టుకుందాను అని చూస్తూ ఉన్నప్పుడు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చి ఉన్నారు. మనం కూడా అంతే. ఎవడన్నా ఒక చిన్న తప్పు చేస్తే ఊరు కదిలిద్ది. వీళ్ళేదో నీతిమంతుల్లాగా, మనం ఏదో న్యాయమంతుల్లాగా. ఆ స్త్రీని తీసుకొని వస్తే ఏం చెప్తారని ఎదురు చూస్తున్నాడు. ప్రభు వారి కింద నేల మీద రాస్తూ పాపం చేయనివాడు మొదటి రాయని అంటాడు. పాపం చేయనివాడు మీలో ఎవడు మొదటి రాయనంటే ఎవడి పాపములు వాడు మాట్లాడుతూ ఉన్నాయి, వాడి హృదయంలో వాడిని తెలియజేస్తూ ఉన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఆ స్త్రీని అమ్మ ఇక పాపము చేయకము అంటాడు. అమ్మా అని అన్నాడు. మీరు అంటారండి? ఎవరన్నారు?
ఎవరు కనీసం ఆ మాట ఏదైనా తప్పు చేశాడు, ఈడేమైనా దొంగతనంలో పట్టుబడ్డాడు, ఏదైనా పొరపాటు జరిగితే అసలు అమ్మ అనే మాట మీకు వచ్చిద్దా? రాదు. అంత మన హృదయాలు కఠినమైన హృదయాలు, కఠినంగా ఉన్న హృదయాలు మనవి. ఈ హృదయాలను కదిలించడానికి ఆయన వచ్చాడు. ప్రభు ప్రేమ అంటే ఏందో ఆయన చూసి నేర్చుకోవాలి. అవును కదా? మనం కొంచెం ఆస్తి వస్తే మనం దిగం. అవును కదా? మన మాటలు వ్యత్యాసంగా ఉంటాయి. పేదవాళ్ళు చూసినప్పుడు మన మాటలు వ్యత్యాసంగా ఉంటాయి. మన వేష భాషలన్నీ కూడా మారిపోతాయి. అప్పుడు దాకా రాని ఇంగ్లీష్ మాట్లాడతాం, అప్పుడు దాకా రాని తమిళం మాట్లాడతాం, హిందీ మాట్లాడతాం. కానీ ఆయన పరలోకాన్ని తెరిచాడండి. ఆయన నీలాగా ఉండాలని ఆయన వచ్చాడు. నువ్వేమో ఎవడులాగా ఉండాలని నువ్వు చూస్తున్నావు. అవును కదా? ఆయన దేవుడై ఉండి మానవుడిగా వచ్చాడండి. అది వండర్. అవును కదా? దేవుడై ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అది గొప్పతనం అండి. మన చంద్రమండలం మీద పోవటం గొప్పతనం కాదు. అవును కదా? మనవాడు చంద్రమండలం మీద పంపించాం, ర్యాకెట్లు పంపించాం, విమానంలో మావాడు అమెరికా పోయాడు, ఆస్ట్రేలియా పోయాడు. ఆ పోవటం మంచిదే కాదనరు, అది గొప్ప కాదు. దేవుడే మానవుడు కావటం గొప్పతనం. అవును కదా? తప్పిపోయిన మానవుడి కొరకు ఆయన వెతుక్కుంటా వచ్చాడండి. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. మొత్తం ఎన్ని పాయింట్ చెప్పుకున్నాం అంటే, మొట్టమొదట అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాడు. అది 1 యోహాను 3:8 ఉందని. తర్వాత 2 పాపులను రక్షించుటకు ఆయన వచ్చాడు. తర్వాత సత్యమును ప్రతిష్ఠించడానికి ఆయన పుట్టాడు. ఆ తర్వాత గొర్రెలకు సమృద్ధిని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. మనుషులకు పరిచారం చేయడానికి వచ్చాడు. మరియు చివరగా ఆయన నశించిపోయిన మనలను వెతికి రక్షించుట కొరకు లోకానికి వచ్చాడండి. యేసు ఎవడో చూడాలని ఒక పన్నులు వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్ యేసు ఎవడో చూడాలని ఆయన ఆ మార్గంలో వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మేడి చెట్టు ఎక్కి చూసినప్పుడు ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చాడండి. ఆయన దేవుడు కాకపోతే తెలిసిద్దండి? మీరు ఎవరో నాకు తెలుస్తారా? తెలీదు. ఆయన దేవుడు కాబట్టే క్రీస్తులో సర్వ సంపూర్ణత ఉన్నది. దేవుని యొక్క మహిమ తేజస్సు ఆయన వాక్యము. ఆయన వచ్చి చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్య దిగిరా అన్నాడు. మామూలు విషయం అండి. జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. వెంటనే వాడి జీవితం మారిపోయిందండి. ప్రభు ఒక మాట మాట్లాడితే, ఒక్క పలుకు పలికితే నీ జీవితం అంతా మారిపోయింది. ఆశీర్వాదం అనేది నీ వెంట వచ్చిందండి. ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే నీ జీవితం మారిపోయిన వెంటనే ఆ యొక్క కర్సింగ్ లైఫ్, శాపగ్రస్తమైన జీవితం అంతా పోయింది. జక్కయ్య ఇంటికి దిగిరానంగలోనే జక్కయ్య దిగి వచ్చి హృదయం మారిపోయిందండి. మనసు మారిపోయింది. హృదయం మారిపోయి నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తానండి. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేశానో వాళ్ళకి 4. అదండి నిజమైన జీవితం. మారిన మనలో జీవితం అలా ఉండాలి. 7 దెయ్యములను వెళ్ళగొట్టబడిన మగ్దలేని మరియ ఎక్కడుందో తెలుసా? రండి చూద్దాం. వాక్యం ఒకటి బైబిల్ తీసి చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము నేను చదువుతున్నాను. మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమతో కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిస్తూ వచ్చిరండి. మరియలు సుమారు 5 నుంచి 6 ఉన్నారు కాబట్టి వాళ్ళ ఊరి పేరుతోటి మగ్దలేన మరియ, మగ్దలేన్ అనే పట్టణానికి లేదా గ్రామానికి చెందిన ఆ మరియ. సుమారు 5 నుంచి 6 ఉన్నారు మరియలు అనే పేరులతోటి. కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు అలా రాయించబడ్డాడు. మగ్దలేని మరియ ఏం చేస్తుందంటే దెయ్యాలు ఎలగొట్టడంతో
ఆయనతో పాటు ఉందా లేదా? ఆయన రాజ్య సువార్తను ప్రకటించలేదా? మీరు పాస్టర్తో ఉంటున్నారా? ప్రశ్నించుకోండి మీరు. తర్వాత ఎక్కడ చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 19వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ ప్రభువారికి సిలువ వేస్తూ ఉన్నారండి. ప్రభువారి సిలువ వేస్తున్నప్పుడు 25వ వచనం జరుగుతున్నాను. ఆయన తల్లియు 19:25 ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. ఎంతమంది స్త్రీలు ఉన్నారు అక్కడ? 4 స్త్రీలు ఉన్నారండి. ఈ సంఘంలో కూడా చూశారు కదా, వాక్యం ఎంత సత్యమైందంటే ఏ సంఘానికి వెళ్ళినా కూడా స్త్రీలు 3 వంతులు ఉంటే 1 వంతు పురుషులు ఉంటారు. వరద కొట్టుకోబడి వచ్చినట్టు ఉంటారు. అవును కదా. ఇక్కడ చూస్తే 26వ వచనం, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి. అంటే 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఆల్రెడీ అప్పచెప్పి వెళ్ళిపోయాడు. 30 వెండి నాణ్యాలు తీసుకొని సావటానికి వెళ్ళిపోయాడు. 11 మంది శిష్యులు, ఒక్క శిష్యుడు సిలువ వేస్తున్నప్పుడు ఉన్నాడు. ఒక్కడు ఉన్నాడు. 4 స్త్రీలు ఉన్నారండి. యేసు ప్రభువుకి సిలువ వేస్తున్నప్పుడు 4 స్త్రీలు, 1 పురుషుడు ఉన్నాడు. ఆ 4 స్త్రీల్లో కూడా ఎవరున్నారు? మగ్దలేని మరియ ఉన్నదండి. 7 దెయ్యాలను పోగొట్టిన ఆ కృతజ్ఞతతోటి ఆయన వెంబడిస్తూ ఉన్నది. అక్కడే కాదండి, సిలువ వేయబడిన తర్వాత 3వ దినాన లేస్తానని చెప్పాడు కదా ప్రభు. చెప్పిన దేవుడు ఖచ్చితంగా లెగుస్తాడని ఆమె సమాధి దగ్గరికి వెళ్ళిందండి. 20వ అధ్యాయానికి రండి. 20వ అధ్యాయానికి వస్తే పక్క పేజీలోనే, ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఏమండి, ఏకుని ఎక్కడికన్నా వెళ్ళటానికి భర్తలు ఒప్పుకుంటారండి? భర్తలు లేనోళ్ళు వెళ్తున్నాడు ఒప్పుకుంటారండి? అవునా? ఒప్పుకోరు కదా. పొరపాటున పక్కింటికి వెళ్ళిన లేదా చెప్పకుండా బజార్కి వెళ్ళేది అవసరానికి ఒప్పుకోరు. వాడికి అనేక రకాల ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే దేవుని దగ్గర లేడు కాబట్టి. ఈ మరియ అందరికడనే సమాధి దగ్గరికి వెళ్ళిందండి. శిష్యులు వెళ్ళలేదు. రక్షణ పొందిన మగ్దలేని మరియ ఎత్తుక్కుంటున్న ప్రభు 3వ దినాన్ని లేగుస్తా అని చెప్పాడు. చెప్పిన వాడు ఖచ్చితంగా లేగుస్తాడు. మాట తప్పుడని వెళ్ళి ఎతుకుతా ఉందండి. వెళ్ళి శిష్యులకు చెప్పింది సమాధి ఖాళీగా ఉందని. శిష్యులు వచ్చారు, చూసి మళ్ళీ వెళ్ళిపోయారు. ఆమె వెళ్ళిపోలేదండి, సమాధి దగ్గరే ఉండి ఏడుస్తూ ఉన్నది. ఏడుస్తూ ఉంటే ఆమె కన్నీరు చూడలేక ప్రభువు, చూడండి అక్కడ చూడండి, 20వ అధ్యాయంలోనే 13వ వచనం చదువుతున్నాను నేను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచుతారో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టి తిరిగి యేసు నిలిచి ఉండడం చూచెను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగక ఆమె ఆయన తోటమాలనుకొని, అయ్యా నీవు ఆయన్ని మోసుకొని పోయినల్లా ఆయన ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము, నేను ఆయన్ని ఎత్తుకొని పోదని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. మొట్టమొదట పునరుద్ధానుడైన ప్రభువుని మొట్టమొదట చూసింది మగ్దలేని మరియ అండి. పునరుద్ధానుడైన ప్రభువుని చూసింది మరియా. ఎంతమందికి సహాయం చేసింటాడు ప్రభువారు, ఎంతమందిని స్వస్థపరిచాడు. చనిపోయిన వారిని లేపారు. లాజరు ఉన్నాడు అక్కడ? లేడు. లాజరు లేడండి. అదేవిధంగా సమాజపు మందిరపు అధికారి చిన్న కుమార్తెను లేపాడు. 12 సంవత్సరాల చిన్న కుమార్తె చనిపోతే వాళ్ళ సేవకులు వచ్చి, ఇంకా నువ్వు బోధకుడిని ఇబ్బంది పట్టవాకు, నీ కుమార్తె చనిపోయిందంటే నువ్వు విశ్వాసంగా ఉండు అని చెప్పి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దని చెప్పి వెళ్ళి బతికించారు. వాళ్ళు ఉన్నారా? లేరు. శతాధిపతి యొక్క దాసుడు పక్షవాయువు గలవాడైతే మాట చెప్తేనే వాడి పక్షవాయువు నుంచి రిలీఫ్ వచ్చిందండి.
సుమారుగా 34 అద్భుతాలు రాయబడ్డాయి 4 సువార్తల్లో. మొత్తము రాస్తే భూలోకంలోని గ్రంథాలు ఏమి చాలవని ఈ శిష్యుడు యేసుని బాగా ప్రేమించిన యోహాను రాస్తాడు. యోహాను సువార్తలో అన్ని అద్భుతాలు చేస్తే తన వద్దకు వచ్చిన వారిని ఎవరిని త్రోసివేయలేదు. ఏ స్థితిలో వచ్చినా ఆయన త్రోసివేయలేదు. అలాంటి ప్రభువుని ఒక మహిళ ఎదుర్కొంటూ వెళ్ళిందండి. శిష్యులు అద్భుతాలు చూశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి, ఇంకా 12 గంపలు, 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు? సుమారు 15,000 మంది ఉంటారు. వాళ్ళు ఎవరు రాలేదండి. నీవైనా సహాయం చేస్తున్నప్పుడు దాన్ని ఆలోచించి చేయకూడదు. నువ్వు చేసే సహాయము కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేతితో చేస్తే కుడి చేతికి తెలియకూడదు. ఎవరో వస్తారు, ఎప్పుడో వాడు నాకు సహాయపడతాడని ఎవరికి నువ్వు సహాయం చేయకూడదు. ఆ ఉద్దేశంతో సహాయం కూడా చేయకూడదు. ఎవరు రారు. నీ బిడ్డనైనా 2 బిడ్డలు ఒక బిడ్డ బాగా చూస్తాడని నువ్వు చూడకూడదండి. నువ్వు చేయగలిగింది న్యాయంగా చేయాలి. వీటన్నిటిని చూసేవాడు ఆయన ఉంటాడు. నీవు మంచినీళ్ళు ఇస్తే ఆయన మర్చిపోడు. అవును కదా? శిష్యుడని చేర్చుకుంటే ఆ ప్రతిఫలం నువ్వు పోగొట్టుకోవు. ప్రవక్తని ఆయన నామంలో చేర్చుకుంటే ఆ ప్రతిఫలం పోగొట్టుకోవు. ఆయన నామములో ఆయన పేట గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా వీళ్ళు మర్చిపోతారు. తాగినోడు మర్చిపోయి వెళ్ళిపోతాడు, కానీ ఆయన మర్చిపోడు. అంత గొప్ప దేవుడు. ఎందుకంటే నిన్ను అరిచేతిలో చెక్కుని రోజు చూస్తూ ఉంటాడు. ఎలా ఉంది నా బిడ్డ, హౌ షీ ఈస్, ఏ విధంగా ఉన్నది అని ఆయన చూస్తూ ఉన్న దేవుడు. ఆగరు అన్నది, అయ్యా నువ్వు చూస్తూ ఉన్న దేవుడు కదా, నా బిడ్డ దప్పికతోటి దాహంతోటి నా బిడ్డ అలమటిస్తుందంటే బండ నుండి జలములు వచ్చినాయండి. మామూలు విషయం. నీ దేవుడు మామూలు దేవుడు కాదు. అయితే నువ్వు ఆస్వాదించాలి. ఆయన రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన ఉత్తముడు, ఆయన దయాళుడని నీవు రుచి చూసి తెలుసుకోవాలి. ఆయనలాగా నువ్వు మారుతూ ఉన్నప్పుడు ఆయన ఏంటో నీకు తెలిసిద్ది. మగ్దలేని మరియ వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులకు చెప్పింది, యేసు ప్రభు నేను చూశాను. మొట్టమొదటి సువార్త ఎవరు చెప్పారండి? శిష్యులు చెప్పలా, మగ్దలేని మరియ చెప్పింది. రక్షణ పొందిన ఆమె ఏం చేసింది? దేవుని రాజ్యం గురించి చెప్పింది. యేసు ప్రభు సమాధిలో లేడు, నేను చూశాను, నేను మాట్లాడాను, నేను తాగబోయాను. వద్దు మరియా, నేను తండ్రి వద్దకు వెళ్ళి రావాలి, తిరిగి వస్తానని చెప్పాడు. వెంటనే వచ్చి తర్వాత స్త్రీలు ఆయన పట్టుకుంటారు. కానీ మగ్దలేని మరియ తండ్రి వద్దకు ముందు పోకముందే వచ్చింది కాబట్టి తాగొద్దంటాడు. అర్థమైందా? తర్వాత ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంటాడు. వాడు సమాధుల్లో ఉంటాడు. వాడు ఇంటిలో మనలాగా నివాసం చేయడు, కొండల్లో నివసిస్తూ ఉంటాడు. వాడిని భరించలేక చేతులకు కాళ్లకు సంఖ్యలు గట్టి ఉన్నారు. వాటిని కూడా వాడి చేతులు సంఖ్యలు ఇప్పుకొని కాళ్ళ యొక్క సంఖ్యలను తుత్తులీలుగా చేస్తాడు. వాడు ప్రభువుని ఎతకలేదండి, జక్కయ్య ఎతికాడు. అవునా? వాడు ఎతకల. వాడి కోసం ప్రభు వెళ్ళాడండి. సముద్ర తీరం, గలిలయ సముద్రం తీరం దాటి వెళ్ళాడు. ఒక్కడి కోసం ఆయన వస్తాడండి. ఈ ఊర్లో మొట్టమొదటి ఒకరే రక్షణ పొంది ఉంటారు. అర్థమవుతా? మా ఊళ్ళో మొట్టమొదటి రక్షణ ఒకరే పొందింది. ఆమె ఊళ్ళో వాళ్ళందరినీ దగ్గర చేర్చింది. ఆమె మా నాయనమ్మ. ఆమె నమ్ముకొని ఊళ్ళో ఉన్న హిందువులందరికీ సాక్షిగా నిలబడింది. మందిరం కట్టింది. ఒక ఆర్గనైజేషన్కి అప్పచెప్పింది. ఒక్కడి కొరకు వెళ్ళాడండి. సముద్ర తీరమును దాటి ప్రభు వెళ్ళాడు. వాడిని చూసిన వెంటనే ప్రభువారిని చూసిన వెంటనే వాడిలో ఉన్న దెయ్యము ఏం చెబుతుంది తెలుసా? యేసు సర్వోన్నతుడైన కుమారుడా అంటే దెయ్యం దేవుని గమనించింది, కానీ ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు, ఈ యూదులు మాత్రం గమనించలేదండి. ఇప్పుడు కూడా అలానే ఉంది. పేదవారు గమనిస్తూ ఉన్నారు. జ్ఞానము హీనముగా ఉన్నవాళ్ళు, బలహీనులు, సమాజంలో పలుకుబడి లేనివారు ఈయన నిజంగా దేవుడి కుమారుడే, ఈ నిజంగా దేవుడే అని వీరు గుర్తించారు. కానీ ఉన్నత వర్గం వారు, బాగా చదువుకున్నవారు, వాళ్ళు గమనించటం. ఆనాడు ఎలా ఉన్నదో ఈనాడు కూడా అలానే ఉన్నది. మార్పు ఏమీ లేదు.
ఆనాడు వాళ్ళల్లో పుట్టిన యూదుల్లో పుట్టిన ఆయన మెస్సియా వస్తాడని చూస్తే రానే వచ్చాడు. వచ్చిన అన్యులు వచ్చి, జ్ఞానులు ఎవరండి? యూదులు కాదు, అన్యులు వచ్చి హేరోదు రాజుకు చెప్పిన దాకా తెలియదండి. అప్పుడు శాస్త్రులు పరిచయాలు చూసి, అయ్యా మేక 5:2 రాయబడింది, బెత్లెహేములో పుట్టాడయ్యా, దావీదు కుమారుడిగా పుడతాడు, యేసేపుకు పుడతాడు, బెత్లెహేములో పుడతాడు అని చెప్పబడిన మాట 5:2 ప్రకారం వెంటనే జ్ఞానులు వెళ్ళి ఆ గృహం దగ్గరికి ఆ నక్షత్రం నడిపించబడింది. అంటే వాక్యము వాళ్ళకి ఎక్కడ ఉన్నది, ఎక్కడ లేదు. ఇప్పుడు మీరు కూడా అదే గమనించాలి. యేసు ప్రభు వస్తాడు అంటే వస్తాడు, వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు మెలకుగా ఉన్న వాళ్ళని. ఇక మీరు ఎత్తుక్కోవాలి, మా కుమార్తె కనపట్లేదు, మా కొడుకు కనపట్లేదు, ఎత్తుక్కోవాలి. జరగబోతుంది కాబట్టి నువ్వు మెలకుగా ఉండాలి. 10 మందిలో 5 ఎత్తబడ్డారు. గమనించుకోవాలి. నమ్ముకున్న వాళ్ళలో సగం మంది ఆగిపోతారు, సగం మంది ఎత్తబడతారు. అవునా కాదు? ప్రభువు చెప్పింది 10 మంది కన్యకలు ఉంటే వాళ్ళలో 5 బుద్ధి కలిగిళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు. మీకు వాక్యం తెలుసు, అందరికీ తెలుసు, కానీ ఆ వాక్యాన్ని నువ్వు అనుభవించాలి. ఆ వాక్యం నిండా, నీ హృదయం నిండా ఆ వాక్యం ఉండాలి. అవును కదా? అలా ఉంటే నీకు అర్థమైంది. ఆయన మహాదూత శబ్దంతో వస్తూ ఉన్నప్పుడు నీకు ఆ శబ్దం వినగానే ఎట్టయితే బెల్లు కొట్టినప్పుడు పిల్లలు రే టైం అయిందిరా, బడికి వెళ్ళాలరా, పొద్దులు కొడతారా అన్నట్టు నీవు కూడా ప్రభు వచ్చాడు అని ఎత్తబడతావు. మెలకు అంటే అది, అంటే నిద్రపోకుండా కాసుకోవటం కాదు, ఆత్మలో మెలకుగా ఉండాలి. ఆయనతో రోజు నడుస్తూ ఉండాలి, ఆయనతో రోజు నువ్వు మాట్లాడుతూ ఉండాలి, ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. ఆయన నీలో ఉండాలి, నువ్వు ఆయనలో ఉండాలి. అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. ఫలించినప్పుడు నీకు తెలిసిద్దండి. ఆయనతో నువ్వు నడుస్తున్నప్పుడు నీకు తెలిసిపోయింది ప్రభు వస్తున్నాడు రా అని. ఆ రోజు జ్ఞానులు చెప్పిందాక యూదులకు తెలియలా, శాస్త్రులు పరిచయులకి దేవుడు ఈ లోకానికి వచ్చాడనే విషయము తెలియలేదు. పేదలైన గొర్రెలు కాసుకునే వారికి తెలియజేశాడు. ఈరోజు కూడా పేదలైన మనకు దేవుడు వాక్యాన్ని ముందుగా తెలియజేశాడు. దాన్ని మనం వ్యర్థపరచుకోకూడదు. వాడు స్వస్థసిద్ధుడైన తర్వాత, ఆ సేనా దయ్యములు పట్టిన వాడు స్వస్థసిద్ధుడైన తర్వాత నేను నీతో వస్తాను ప్రభు అన్నాడు. అరే వద్దు, లేదు ప్రభు నేను నీతో వస్తానయ్యా, నేను నీతో ఉంటాను అంటే, లేదు నాయన, లేదు, నువ్వు ఇంటికి వెళ్ళు, నువ్వు సంసారం చేసుకో అని చెప్తే వాడు వెళ్ళి 10 పట్టణాలు ఉన్న డెకపోలియో ప్రాంతంలో ఏం చేస్తూ ఉన్నాడు? సువార్త చెప్తూ ఉన్నాడండి. స్వస్థసిద్ధుడైన వాడు గమ్మునుండ్లా, నీకు వ్యాధి తగ్గి ఉండిద్ది, మీ ఇంటిలో మేలు జరిగి ఉండిద్ది, నువ్వు మెదలకుండా నిద్రపోతూ ఉంటే కుదరదు. నువ్వు నోరిప్పి చెప్పాలి, ప్రభు నాకు ఈ సాక్షిగా ఉండాలి, నువ్వు ప్రభు నాకు ఈ మేలు చేశాడమ్మా, నమ్ముకొని నీకు ఈ మేలు చేస్తావు అని నువ్వు నోరు ఇప్పినప్పుడు, నోరు విప్పాలి, హృదయం తెరవాలి. అప్పుడు ప్రభు యొక్క ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంది. 2 కొరింథీ 5:17 ఏం చెప్తుందంటే, ఎవడైనా క్రీస్తు నందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయినాయి. పాత సంవత్సరం యొక్క అనుభవాలు నీవు ఇక గుర్తుపెట్టుకోకూడదు. అవి జయాలైనా అపజయాలైనా వాటిని నువ్వు గుర్తుపెట్టుకోకూడదు, వాటిని మర్చిపోవాలి. జయాల గురించి పొద్దుగూకులను తలుస్తూ ఉంటే నీలో గర్వం వచ్చేసింది. అపజయాల గురించి నువ్వు పొద్దుగూకులు తలుస్తూ ఉంటే దుష్టుడు వెనక్కి లాగేస్తాడు, దేవుడి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతావు. కాబట్టి ఎప్పుడు కూడా పాత విషయాల గురించి నువ్వు స్తుతించవచ్చు, వాటిని తలంచుకోకూడదు. ఎక్కడిచ్చాడు? జ్ఞాపకాలు ఉంచుకోకూడదు. ప్రతి సంవత్సరం ఒక నూతన సంవత్సరం, ప్రతి సంవత్సరం ఆయన దయా కిరీటం. అవును కదా? ఎట్లా ఉండాలి? అనుదినం ఆయనకి నీ మీద వాత్సల్యత పుడతా ఉండిద్దండి. మనకి బిడ్డ పుట్టినప్పుడు వాత్సల్యత ఉండిద్ది, కానీ ప్రభువుకి ఇలా వాక్యాలు 3 అధ్యాయం అంటాడు, అనుదినము నూతనముగా నీ మీద ప్రేమ పుట్టుకు వస్తుందంట ఆయనకి. అనుదినము నూతన వాత్సల్యత పుట్టింది. అనుదినము నీకు కృప చూపకపోతే నువ్వు ఎప్పుడో వెళ్ళిపోయేదానివి, కాలం చేసేదానివి.
కానీ ఆ యాజకుడు, ఆ ప్రధాన యాజకుడు తండ్రి దగ్గర కూర్చొని తండ్రి కుడిపార్శ్వం నుండి నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నిరంతరం ఇంకా నీ పనిలోనే ఉన్నాడు. ఎస్, బైబిల్లో రాయబడిన వాక్యం అది. ఆయన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళి రక్షణ పొందిన నీ కొరకు, నా కొరకు, పరిశుద్ధంగా పిలువబడుతున్న నీ కొరకు, నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ తల్లి నిద్రపోతుందండి. ఈ తల్లి తప్పిపోయిన అనంలోని ప్రభువా తీసుకోవద్దయ్యా, ఇవో ఈ రక్తం నేను ఆయన కొరకు కార్చాను, ఈ రక్తం ఆయన కొరకే కార్చింది అని చెప్పినప్పుడు ప్రభు మరలా ఓకే ఒక 3 సంవత్సరాలు ఇస్తాను, ఇంకొక 4 సంవత్సరాల ఆయుష్ని ఇస్తాను అని ప్రభువు అక్కడ ఉత్తరవాదిగా ఉండి, ప్రధాన యాజకుడుగా ఉండి, ఆయన అక్కడ విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను నూతన సంవత్సరంలోకి వచ్చాం. కాబట్టి నీవు నూతన సృష్టి. పాత విషయాలు నీలో ఉండకూడదు, పాత విషయాల గురించి నువ్వు తలంచకూడదు. ప్రతిరోజు నూతనంగా ఉండాలి. ప్రతిరోజు లేచి నువ్వు ప్రభువా ఈ దినం నన్ను ఏం చేయాలి, నేను ఈరోజు ఏం చేయాలి అని నీవు ఆయనతో మెల్లగా మాట్లాడుతూ ఉంటే ఆయన నీకు బోధిస్తూ ఉంటాడు. ఎలా జరిగిద్ది ఆ ఇంటరాక్షన్? హృదయంలో నుండి జరిగిద్దండి. ఎందుకనంటే ఆయన ఆత్మ మనలో ఉన్నది. నువ్వు ఎప్పుడైతే బాప్టిసం తీసుకున్నావో ఆ దినముని ఆయన బిడ్డ తప్పిపోకూడదని ఏం చేశాడంటే ఆయన ఆత్మని నీకు ఇచ్చాడు. ఆయన ఆత్మ, అది క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ, అది పరిశుద్ధాత్మ, ఆదరణకర్త, సర్వసత్య స్వరూపైన ఆత్మ ఆయన నీలో ఉండి అమ్మాయి తప్పు అని నీకు బోధిస్తూ ఉంటాడు. నువ్వు తప్పిపోతావని ఆయనకు తెలుసు. ఎందుకంటే తండ్రి కుమారుడు అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి, ఆయన ఆత్మది నీలో ఉండి నీ మనసుకు చెబుతూ ఉంటాడు, అమ్మాయి తప్పమ్మ, అది చూడవాకు నాన్న, అలా టీవీలు చూడొద్దు, అలా పొద్దుగూకులు ముసలం ముచ్చట వినొద్దు, పొద్దుగూకులు నోరు బారేసుకోవద్దు, నోటిని కాసుకోయ్యా, నోటికి చిక్కం తగిలించుకోయ్యా, కన్నులు జాగ్రత్తగా చూడయ్యా, కన్నుల వైపు, నీ కన్నులతోటి కన్నీ వైపు చూడొద్దయ్యా, పాపం మానలేని కన్నుల నుంచి దూరపొచ్చయ్యా అని నీకు చెబుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ. నువ్వు వింటలేదనుకోండి, ఇప్పుడు ముసలోడు చెప్పినప్పుడు వినకపోతే ఏం చేస్తారండి? దుఃఖపడుతూ ముసలోడు పక్కన ఉంటాడు. అవునుగా, దేవుని ఆత్మ కూడా అంతే, దుఃఖపడుతూ ఉండేది. అది బైబిల్లో రాయబడింది. ఎమోషన్ ఆతనం వరకు, అంటే నువ్వు ఈ యొక్క దేహం నుండి ఎడలు వెళ్ళేంత వరకు ఆయన లోపల నుండి దుఃఖపడతా ఉంటాడు. ప్రతిరోజు తడుతూ ఉంటాడు, ప్రతిరోజు గుర్తు చేస్తుంటాడు, ఇగో నువ్వు ఈ పాపం చేసావు కదా, నువ్వు ఈ విషయం తప్పిపోయావు కదా, కడుక్కో. ఏ విధంగా అయితే ఈ యొక్క చర్చిని తుడుచుకుంటావు, ఏ విధంగా అయితే నువ్వు బ్రష్ చేసుకుంటావు, ఆ విధంగా తప్పిపోయిన విషయాలన్నీ నువ్వు ఏం చేయాలి? సాయంత్రానికల్లా చెప్పుకోవాలి. ప్రభువా పలానా ఆమె విషయంలో నేను కొంచెం అసూయపడ్డానయ్యా, కొంచెం ద్వేషం నాకు ఉందయ్యా ఆమె మీద, జయము దయచేయి అని నువ్వు ఆయనతో నడుస్తూ, ఆయన నీతో మాట్లాడుతూ, నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ ఇద్దరు బంధం అనేది, ఇక ఆ బంధాన్ని ఎవరు విడదీయలేరండి. బంధం ఐక్యపరచబడింది. నువ్వు ఆయనలాగా మారిపోబోతున్నావు. ఆయన తేజస్సు నీ ముఖం మీదకి వచ్చినప్పుడు అర్థం వలె అది ప్రతిబింబిస్తూ ఉండేది. ఆ వాక్యం చూద్దాం. 2 కొరింథీలోకి రండి. 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. 3:18. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేయుచు. ఏమన్నాడు? ముసుగు లేని ముఖంతో ఆయన యొక్క మహిమ ఎక్కడ ఉండాలి? నీ ముఖం మీద ఉండాలి. నువ్వు నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, ఎర్రగా ఉండొచ్చు, కానీ ముసుగు లేని ముఖం, ముసుగు లేకపోతే కనపడదు కదా, ఆ ముఖం మీద ఎలా ఉండాలి? ఆయన యొక్క మహిమ ఉండాలి. ఉందా? ఆ మహిమని నీవు ప్రతిబింబించేటట్టు ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు చూడండి, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. మహిమ నుండి అధిక మహిమనిస్తూ ఆయన పోలికగా నువ్వు మార్చబడాలి. ఆయన సారూప్యంలోకి నువ్వు రావాలి. ఇతను క్రీస్తు బిడ్డ కదా, ఈమె క్రీస్తు బిడ్డ కదా అని లోకం నిన్ను చూసి అనేక మంది నిన్ను వెంబడించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు.
నువ్వు బహుగా ఫలించాలి. నువ్వు బహుగా ఫలించాలి. ఫలించినప్పుడు చూసి అక్కడ ఉండే తండ్రి చూసి, సబాష్, నమ్మకమైన దాసుడు, మంచి గృహ నిర్వాహకుడు, నేను చెప్పినట్టు చేశాడు, నేను ఆనందిస్తున్నాను ఈ బిడ్డ యందు అని తండ్రి ఆనందపడుతూ ఉంటాడు. నువ్వు ఎలా ఉండాలి? ఆయన కుమారుని వలె, ఆయన సహోదరుడు, జ్యేష్ఠ సహోదరుడు యేసు ప్రభు అయితే మనము ఆయనకి బ్రదర్స్. అలా మనము ఈ సువార్తను ముందుకు తీసుకొని వెళ్ళాలి. మరి నువ్వు అలా ఉన్నావో లేవో ప్రశ్నించు. ఎన్నో విషయాలు దేవుని మాటలు నీతో మాట్లాడాడు. ఆ మాటలు తగ్గట్టు నువ్వు ఉన్నావా? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, కొంతమందికి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇక నీకు తెలుసుకోకపోతే నువ్వు ప్రభుతో నడవటం నేర్చుకో. ప్రభుతో నువ్వు నడవటం నేర్చుకోవాలి. అన్నదినం ఆయనతో మాట్లాడాలి, వాక్యం చదవాలి, కనీసం ఒక గడియన్నా ప్రార్థన చేయాలి. ఒక గడియ ప్రార్థన చేసిన చేతులు ఎత్తండి. అంతే కదా. ప్రభు గెచ్చమనే తోటలో ఉండి మెలకుగా ఉంది. ఒక్క గడియన్నా అంటే 1 అవర్, 1 అవర్, 1 గంట అన్నా ప్రార్థన చేయరా అన్నాడు కదా. 1 గంట అన్నా నువ్వు ప్రార్థన చేయబోతే నువ్వేం చేస్తావు? నలిపేస్తాడు రెండో వాడు. నువ్వు మొదటి వాని దగ్గరికి వచ్చి, ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు వాక్యం చదువుకుంటూ ధ్యానిస్తూ ఆయనతో గడపకపోతే వాడు గడప బయటనే ఉంటాడు రెడీగా. లోపల నీ పని జరగటం లేదనుకోని ప్రభుతో నువ్వు లేవనుకోండి, వాడు గడప దగ్గర పొంచి ఉంటాడు, అనుదినం పొంచి ఉంటాడు, నిన్ను తప్పుదోవలోకి మళ్ళించడానికి సలహాలు చెబుతూ ఉంటాడు. కాబట్టి 1 గంట గడపాలి. 1 అవర్. మామూలుగా అయితే 10వ భాగం ప్రకారం 2 గంటల 40 నిమిషాలు వాక్యం చదవటంలో కానీ ప్రార్థన చేయటంలో కానీ ఉండాలి. కానీ ఖచ్చితంగా ప్రభు అక్కడ అన్నాడు, గెచ్చమనే తోటలో 1 గడియ అయినా మెలకుగా ఉండరా అంటారు. మీరు ఎన్ని గడియలు మెలకుగా ఉంటున్నారో మీకు తెలుసు, మీ పాస్టర్ గారికి తెలుసు. నువ్వు మెలకుగా లేకపోతే ఏం జరిగిద్దంటే నీ కుటుంబం అంతా రక్షణలోకి రాదు, నీ యజమానుడు రాడు. నువ్వు చర్చిలో ఉంటావు, నీ యజమానుడు ఎక్కడో ఉంటాడు. అంత ఎవరైనా చెప్పాల్సిన పనులు మీకు అందరికీ తెలుసు. నువ్వు ఇక్కడ ఉంటావు, నీ బిడ్డ ఎక్కడో ఉంటాడు. అదే గుర్తు. నువ్వు ఎప్పుడైతే 1 గడియ ఆయన పాదాలు, ఇలా వాక్యాలు ఏం చెప్పాడు? రేయి మొదటి జామున లేచి నీ కుమారుల కొరకు నదీ ప్రవాహం వలె నీ కన్నీటిని పారజేయము అన్నాడు. నదీ ప్రవాహం వలె కన్నీరు పారాలండి. ఊరికి బిడ్డలు రారు. ఊరికి బిడ్డలు ప్రభు దగ్గరికి వస్తారా? రారు. నీ కన్నీరు చూసినప్పుడు తండ్రి ఆకర్షిస్తాడు. అయ్యో, ఈ బిడ్డ ఎంతగా విలాపడుతుంది అని చెప్పి ఆయన ఆకర్షించినప్పుడే ఆయన దగ్గరికి వస్తారండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. మన బిడ్డలకి, అదేవిధంగా మన యజమానులకి మనం తెలియచేయాలి. సెయింట్ అగస్టిన్ ఉన్నాడు. సెయింట్ అగస్టిన్ జీవించిన జీవితము బహులోత జీవితం. తన గృహములోనే పనిచేసే స్త్రీలని పాడు చేసేవాడు. అలా గడుపుతూ ఉన్న సెయింట్ అగస్టిన్ మారక ముందు అగస్టిన్గా ఉన్న తన తల్లి విలాపించిందండి. ఎంతగా ప్రార్థన చేసిందంటే అగస్టిన్ మారిన తర్వాత ఆ స్త్రీ కనబడి, ఓ అగస్టిన్, నేను ఆమెను ఐ యామ్ షీ అనంటే ఆయన అప్పుడు ఏమంటాడా? నేను అతన్ని కాదు, ఐ యామ్ నాట్ హీ, నేను అతన్ని కాదు, నేను మారిపోయిన వాడిని. ఇంకొక సందర్భంలో ఏం చెప్తాడంటే, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చామన్నాడండి. అంతకన్నా దుర్మార్గులు కాదు కదా మన బిడ్డలు, మన యజమానులు అంతకన్నా దుర్మార్గులు కాదు కదా. అంత దుర్మార్గంగా ప్రవర్తించిన సెయింట్ అగస్టిన్ ఆ తర్వాత దినాల్లో సెయింట్ అగస్టిన్ అన్నారు. అంటే పరిశుద్ధుడైన అగస్టిన్ అంతగా పరిశుద్ధంగా జీవించాడండి. కాబట్టి నీ కన్నీరు ఆగిపోయిన రోజు నీ ఇంటిలో దీవెన ఆగిపోయింది, నీ ఇంటిలో రక్షణ పొందటం ఆగిపోయింది. రక్షణ సునాద గీతములు అనేవి నీ ఇంటిలో ఆగిపోతాయి. సినిమా పాటలు వస్తాయి, సీరియల్స్ వస్తాయి, ఇక అన్నీ వచ్చి పడతాయి. ఎప్పుడైతే నీ ఇంట్లో రక్షణ సునాద గీతములు పాడుతూ ఆనందిస్తూ నువ్వు పరవళిస్తూ ఉంటావో, ఒక నూతన గీతము హృదయంలో పెడతారని ప్రభువారు. నువ్వు ఆ పాట పాడుతూ పరవలిస్తూ ఉంటే నీ సంతోషం చూసి నీ యజమానుడరే
ఈ సంతోషము నాకు అక్కడ లేదే, ఈ సంతోషం ఆ బాటిల్లో లేదే అని, ఈ సంతోషం ఏమిటి నాకు కావాలని నీ దగ్గరికి మెల్లగా వస్తాడు. ఒకే రోజు జరగకపోవచ్చు, క్రమక్రమంగా జరుగుతూ ఉంటుంది. నీ కుమారుడు కూడా చూస్తాడు, ఎంతగా పాకినా కూడా ఈ సంతోషం, మా తల్లి గారు అనుభవిస్తున్న సంతోషం నాకు లేదే అని ఒక దినాన ప్రభు పాదాల దగ్గరికి వస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం.